హలో గైస్, వెల్కమ్ టు యూ కెన్ డూ ఇట్ పాడ్కాస్ట్ నెంబర్ 2. నేను మీ సాయి కిరణ్ని అండ్ ఈరోజు ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ సూపర్ పాడ్కాస్ట్. అండ్ ఈ పాడ్కాస్ట్కి మన గెస్ట్ ఎవరంటే మిస్టర్ ప్రభాత్ ఫ్రమ్ ఈసీఎం బ్రాంచ్. అండ్ మన బ్రో యాక్విత్ ఇన్ఫీలో సెలెక్ట్ అయ్యాడు ఫర్ 9.5 LPA ఎస్పీ రోల్. అసలు ఎలా సెలెక్ట్ అయ్యాడు, అతను ఏం స్ట్రాటజీస్ యూస్ చేశాడు, ఎలా క్రాక్ చేశాడు అన్నీ తెలుసుకుందాం ఈ వీడియోలో. సో డోంట్ స్కిప్, వాచ్ టిల్ ద ఎండ్. హాయ్ ప్రభాత్. హాయ్ సాయికర్. సో ఒకసారి నీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకుంటా. ఇంట్రడక్షన్ ఏమన్నా బ్రో, మామూలుగా నా పేరు ప్రేమ్ ప్రభాత్. మామూలుగా ఇక్కడ విజ్ఞాన్లో ఈసీఎం బ్రాంచ్లో చదువుతున్నాను. నాన్ సిఎస్సి బ్యాక్గ్రౌండ్. సో హ్యాక్ విత్ ఇన్ఫీ అనేది ఆల్ ఓవర్ ఇండియా పెడతారు కదా. ఆల్ ఓవర్ ఇండియా హ్యాక్ విత్ ఇన్ఫీ పెట్టినప్పుడు మామూలు ఫస్ట్ రౌండ్ అయితే తక్కువ మందినే తీసుకుంటాను అన్నారు. టాప్ 100 పార్టిసిపెంట్నే తీసుకుంటాము, అది కూడా ఎవరైతే అన్ని క్వశ్చన్స్ చేస్తారో అలా చెప్పారు. ఫస్ట్ 1 క్వశ్చన్ చేస్తే ఎస్సీ, అలా సెకండ్ క్వశ్చన్ చేస్తే డిఎస్సి, ఎస్పీ, అలా 3 చెప్పారు. సో ఫస్ట్ స్టార్టింగ్లో మేము అనుకున్నాం మరీ టఫ్ కోడింగ్ క్వశ్చన్స్ ఉంటాయంట, మరీ టఫ్గా ఉంటుంది, మనం ఎలా చేయాలి, మనకి జనరల్గా టఫ్ అని చెప్పారు. మనం ఇప్పుడు మన కాలేజ్ ప్లేస్మెంట్స్ కానీ డిఎస్సి ప్రిపేర్ అవుతాం, రెగ్యులర్ డిఎస్సి ప్రిపేర్ అవుతాం, రెగ్యులర్గా మన ముందు సీనియర్స్ నుంచి అవన్నీ చూసుకుంటాం. సో ఫస్ట్ రౌండ్ వచ్చింది. ఫస్ట్ రౌండ్కి మేము అప్పటికి ముందు మా కాలేజ్లో ప్లేస్మెంట్స్ అవుతున్నాయి, అలా ఇన్ సర్కిల్స్ అని వేరే వేరే కంపెనీస్ వచ్చాయి. అప్పటికి మేము డిఎస్సి చేస్తూ ఉన్నాం. చేస్తూ ఉంటే సో డిఎస్సి ముందు నుంచి అలవాటు ఉంటుంది. మామూలుగా డిఎస్సి ముందు నుంచి అలవాటు ఉంది. డిఎస్సి ముందు నుంచి అలవాటు ఉందా? ముందు నుంచి అంటే కంప్లీట్గా అని చెప్పను, ఫస్ట్ ఇయర్లో అలవాటు అనమాట. ఫస్ట్ ఇయర్లో ఏంటంటే అప్పుడు సిచ్యువేషన్ అంటే క్లాస్ అని కాదు, మామూలు బస్ మేట్స్ అని ఉంటారు మనకి. బస్ మేట్స్ లో సీనియర్స్, జూనియర్స్, మన ప్యారలర్స్ ఉంటారు కదా. సో అప్పుడు మేము జూనియర్స్ అయినప్పుడు మా ప్యారలర్స్ అందరూ రోజు చేసేవారు నైట్ టైం కోడ్ చెప్ చేసి వచ్చి మేము ఇన్ని చేసాం అంటే సో మనకి ఇంట్రెస్ట్ పడుతుంది కదా. సో ఆ ఇంట్రెస్ట్ వల్ల నేను కోడ్ చెప్స్ చేశాను. సో అలవాటు అలా సెకండ్ ఇయర్లో థర్డ్ ఇయర్లో అలా టచ్ చేస్తూ వచ్చాను కోడ్ చెఫ్ అనేది. 4th ఇయర్కి వచ్చాక అప్పుడు లీడ్ కోడ్ స్టార్ట్ చేసాం. లీడ్ కోడ్ స్టార్ట్ చేసి, ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం కదా మామూలు రీసెర్చ్ చేసినప్పుడు ఎందులో అయితే మనకి బాగా అలవాటు అవుతాయి అంటే ఈ లీడ్ కోడ్లో కొద్దిగా స్టోరీ మోడ్లో ఉంటుంది క్వశ్చన్ అనేది. మనం ఇప్పుడు రియల్ హ్యాక్ విత్ ఇన్ఫీ కానీ టీసీఎస్ కోడ్ పెట్ట కానీ ఏదైనా సరే మనకి రియల్ టైం క్వశ్చన్ లాగా ఉంటాయి, అంటే స్టోరీ మోడ్ లో ఉంటాయి క్వశ్చన్. అంటే ప్రాక్టికల్ గా అంటే నువ్వు ఇదే చెయ్యాలి అని ఉండదు అక్కడ. ఒక 3-4 సబ్ ప్రాబ్లమ్స్ ఇస్తారు, ఆ 3-4 సబ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుంటూ ఒక క్వశ్చన్ లోకి రావాలి. సో అది ఎలా కాన్స్టెంట్ గా లీడ్ కోడ్ చేయడం వల్ల వచ్చింది. ఇప్పుడు నువ్వు హ్యాక్ విత్ ఇన్ఫీకి అసలు నువ్వు క్వాలిఫై అవుతావు అని నువ్వు అనుకున్నావా? అంటే నార్మల్ 9.5 LPA వస్తుంది అలా ముందు నుంచే నువ్వు ప్లాన్ చేసుకొని అనుకున్నావా, లేదంటే అంతా ఫ్లోలో వెళ్ళిపోయిందా? లేదు బ్రో, అంటే ఫస్ట్ ఎంతమందిని తీసుకుంటారు అన్నప్పుడు మన కాలేజ్లో సిఎస్సి వాళ్ళకి బాగా చెప్పారు అనమాట, ఎక్కువ ప్రిఫరెన్స్. మీరు సిఎస్సి వాళ్ళు ఎలాగన్నా ఎస్పీ తెచ్చుకోవాలి, డిఎస్సి తెచ్చుకోవాలి, 4కి మీరు అట్లీస్ట్ ఎస్సీ తెచ్చుకున్నారు అన్నారు మమ్మల్ని. సో మేము కొద్దిగా డిస్పాయింట్ అయ్యాం. ఇప్పుడు ఎవరైతే తెలియకుండా మీరు ఎస్సీ తెచ్చుకుంటే చాలు అన్నారు. సో మేము ఏంటంటే ఒక క్వశ్చన్ చేసినా చాలు అన్న థాట్లో ఉండిపోయారు. కానీ ఆ రోజు చేసినప్పుడు 2 క్వశ్చన్లు అయ్యాయి, 3 క్వశ్చన్లు ఇస్తారు, అందులో ఒకటి చేస్తే ఎస్సీ, 2 చేస్తే డి, అలాగా ఉంటాయి అనమాట. అది క్వశ్చన్ టఫ్నెస్ బట్టి ఆ రోజు 2 అయ్యాయి. సో దానివల్ల షార్ట్ లిస్ట్ అయిన తర్వాత నేను కూడా చూసుకుంటే షార్ట్ లిస్ట్ అయితే సో ఇంటర్వ్యూ ఎలాగైనా క్రాక్ చేయాలని అప్పుడు స్టార్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి నీ ప్రిపరేషన్ టైం ఎంత ఉంది? ఒక 2 months ఉంటుంది. 2 months ఉంది. ఓకే, ఆ 2 monthsలో కంప్లీట్ డిఎస్ఏ మీద ఫోకస్ చేసాం? కంప్లీట్గా ఫోకస్ చేసాం. ఓకే, అప్పుడు మా కాలేజ్లో ఏంటంటే టైం ఇచ్చారు, బేసిక్ టైం ఇచ్చి సో ఈ 2 ముందు కూడా అలవాటు ఉందని చెప్పాను కదా ఇన్ సర్కిల్స్ టైంలో. ఆ ఇన్ సర్కిల్స్లో ఒక 4 marksలో పోయింది సెకండ్ రౌండ్ అనేది. ఓకే, సో అప్పటి నుంచి అలవాటు. ఓకే, ఇన్ సర్కిల్స్లో పోయింది, సెకండ్ రౌండ్లో 4 marksతో పోయింది. ఓకే, దానివల్ల ఈ చెప్పాను కదా ఇప్పుడు హ్యాక్ విత్ ఇన్ఫీ అనేది కొద్దిగా ఈజీ అయింది. ఇన్ సర్కిల్స్ అలవాటు తర్వాత 2 నెలలు అలవాటు ఇచ్చిన తర్వాత అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళాక. ఓకే, ఇన్ సర్కిల్స్ లో ఫస్ట్ రౌండ్ లో పోయా? సెకండ్ రౌండ్ లో ఫస్ట్ రౌండ్ ఆన్లైన్ అవుద్ది, సెకండ్ రౌండ్ మనకి ఇన్ పర్సన్ వచ్చిన తర్వాత అది కూడా 4 marksలో పోయింది ఇంత అనగా. ఓకే, సో అక్కడ రిజెక్ట్ అయ్యావు కదా, నీ ఫీలింగ్ ఏంటి నార్మల్ గా? ఫీలింగ్ అంటే డిసప్పాయింట్ అయ్యావా? లేదంటే డిసప్పాయింట్ ఏంటో కొద్దిగా ముందు నుంచి చేస్తుంటే బాగుంది కదా. అంటే మనం ఏంటంటే డిఎస్సి అంటే కొన్ని వీడియోస్ చూసి ఓకే చేసేద్దాం అయిపోద్ది, బాగా కష్టం అని అనుకుంటాం కదా, వాటి వల్ల ఇంకా మనకు కష్టం అయిపోద్ది మనకి. సో అలా కాకుండా కొద్దిగా ముందు నుంచి స్ట్రాటజీస్ ఏంటి, మామూలు డ్రైవర్స్ వాళ్ళు ఉంటారు కదా, ఆల్వి ప్యాటర్న్స్ అని వేరే ఉంటాయి, కోడ్ ఫోర్సెస్ అని, అవి ముందు నుంచి చేస్తుంటే బాగుంది అనిపించింది ఇన్ సర్కిల్స్కి అయితే. ఓకే, సో నువ్వు
ప్రిపేర్ అయ్యావు కదా నార్మల్గా ఇప్పుడు ఇన్ఫోసిస్ హ్యాక్ విత్ ఇన్ఫీకి అలా. సో ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు నుంచి స్టార్ట్ చేద్దాం, లేదంటే నా ప్లేస్మెంట్స్కి ఒక 3 months టైం ఉంది, కరెక్ట్గా 3 months టైం ఉంది, ఐ హ్యావ్ నాట్ స్టార్టెడ్ ఎనీథింగ్ అని అనుకున్న వాళ్ళకి వాట్ యూ విల్ సజెస్ట్? అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ కానీ ఇఫ్ యూ చెప్పగలవా? ఒక డిఎస్ఏకి సంబంధించింది చెప్పగలను. డిఎస్ఏ ప్రాజెక్ట్స్ కి సెపరేట్ గా, ప్రాజెక్ట్స్ అయితే మనం అది తర్వాత అడుగుతాను. ఓకే, ఫస్ట్ డిఎస్ఏకి అయితే ఫస్ట్ మామూలు ఒక బేసిక్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనకి ఫస్ట్ ఇయర్ లో అలా నేర్పిస్తారు. లాంగ్వేజ్ స్కిల్ అలవాటు ఉంటుంది మనకి. సో ఫస్ట్ లాంగ్వేజ్ అనేది ఫస్ట్ నేర్చుకోవాలి. ఏ లాంగ్వేజ్ నువ్వు ప్రిఫర్ చేస్తావు? నేనైతే నాకు పైథాన్ తీసుకోను, కానీ ప్రిఫర్ చేయను. ఎవరికి నచ్చింది వాళ్ళకి ఉంటుంది. కానీ పైథాన్ ఎందుకంటే కొద్దిగా ఇంగ్లీష్ లో ఉంటుంది. అవును, మనకు కొంచెం సింటాక్స్ అనేది ఈజీగా ఉంటుంది. సో నేను పైథాన్ చూస్ చేసుకున్నాను. అది ఒక వారం వేసుకోండి. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి తక్కువ టైం ఉంది కాబట్టి పైథాన్ తీసుకుంటే బెటర్. ఒకవేళ 3 months టైం ఉంది అనుకుంటే. ఓకే, ఇప్పుడు సివిపి జావా స్క్రిప్ట్ అంటే పెద్ద సింటాక్స్ గా టైం పడుతుంది. ఓకే, సో ఫస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాలి. నెక్స్ట్ దాని మీద ఉన్న డేటా స్ట్రక్చర్స్ ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకే, అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఉన్న డేటా స్ట్రక్చర్స్ అన్ని మనం తెలుసుకోవాలి. అందులో మెయిన్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయి, అంటే ప్యారెంట్రోమ్ అని, ప్యాటర్న్స్ అని, ఇవన్నీ మనం అనుకుంటాం తర్వాత బాగా హెల్ప్ అవుతాయి. ప్యాటర్న్స్ కానీ ఇవన్నీ లాజిక్ బిల్డింగ్. ఓకే, ఒక లాంగ్వేజ్ లో అవి నేర్చుకున్నప్పుడు మెయిన్ ప్రాబ్లమ్స్ కూడా నేర్చుకోవాలి. ఆమ్స్ట్రాంగ్ అలాంటి కొన్ని ఉంటాయి. సొంత తెలుసు అని కొన్ని అలా ఉంటాయి. అది అయిపోయాక డిఎస్ఏకి వచ్చాక డిఎస్ఏలో డేటా స్ట్రక్చర్స్ కొన్ని మెయిన్గా ఉంటాయి. అరేస్, లింక్ లిస్ట్, అలా కొన్ని వరకు కొన్ని ఉంటాయి. ఫస్ట్ అయితే డేటా స్ట్రక్చర్ ఆల్గోరిథమ్స్ లో కొన్ని వేరే ఉంటాయి. ప్యాటర్న్స్ అంటారు అట్లా. అంటే స్లైడింగ్ విండో, 2 pointer, నెక్స్ట్ అరేస్ గురించి అవి అన్ని చెప్తారు. 2 pointer ఇవన్నీ అరేస్ మీద చేస్తారు. కొంతమంది వేరే అట్లా కూడా చేస్తారు. ఇవి ఎలాగా 2 pointer, ఎలాగా స్లైడింగ్ విండో, కేసమ్, అలా కొన్ని ఉంటాయి. అంటే ప్రెసెంట్ గుర్తు రావట్లేదు. ట్రీస్, గ్రాఫ్స్ ఇవన్నీ ఇలాగ ఉంటాయి. ఇవి ప్యాటర్న్స్. కొన్ని ప్యాటర్న్స్ వేరేగా ఉంటాయి. మనకి ఇప్పుడు యూట్యూబ్ లో టాప్ 15 ప్యాటర్న్స్ అలా ఇస్తారు. ఆ ప్యాటర్న్స్ ఏంటంటే ఎక్కువ హెల్ప్ అవుతాయి అనమాట. లీడ్ కోడ్ లో కానీ లేదా కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ కానీ ఎక్కువ ప్యాటర్న్సే కావాలి. సో ఎంతవరకు అడుగుతారు, ఏమడుగుతారు అలా చూసుకొని ప్రిపేర్ అయ్యి వెళ్తే బెటర్. మాకేంటంటే మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశాడు అనమాట. హ్యాక్ విత్ ఇన్ఫీ ముందుగా శాంపిల్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఈ ఎంత లెవెల్ వరకు అడుగుతున్నారు, ఏ లెవెల్ వరకు అడుగుతున్నారు అని చూసుకొని ప్రిపేర్ అయ్యి వెళ్ళాము. ఓకే, నువ్వు నార్మల్గా ఏ ప్లాట్ఫామ్ యూజ్ చేసావు ఫర్ డిఎస్ఏ? లీడ్ కోడ్. ఓకే, రిసోర్సెస్ స్ట్రైవర్ షీట్ ఒకటి. స్ట్రైవర్ షీట్ చూస్తే పర్లేదా? అంటే ఇప్పుడు ఎవరికి బేసిక్స్ లేని వాడికి బేసిక్స్ నుంచే ఉంటుంది. బేసిక్స్ నుంచేనా? అంటే స్ట్రైవర్ షీట్ అప్నా కాలేజ్ అని నేను అనేది ఏంటంటే ఒక్కో దాంట్లో ఒక్కో టాపిక్ మనకు బాగా అర్థం అవుతుంది. సో ఫిక్స్ అవ్వం ఒకటే అని చెప్పి. ఒకవేళ ఇందులో టాపిక్ అర్థం కాదు స్విచ్ అవ్వచ్చు. సో మన ప్రిఫరెన్స్ అంటే ఒకళ్ళు ఎక్కువ యూస్ లేకపోయినా సరే ఒక వీడియోకి వాళ్ళ కంటెంట్ బాగుండొచ్చు. ఓకే, అలా. సో నచ్చిన దగ్గర నుంచి రిసోర్సెస్ తీసుకొని అది అర్థమైనంత వరకు అది చూడాలి. ఇప్పుడు ఒకవేళ సోర్స్ ప్రిఫర్ చేయాలంటే చాట్ జీపీటీ. ఎందుకంటే మనం కమ్యూనికేట్ చేయొచ్చు కదా ఫ్రెండ్ లాగా. చిన్న డౌట్ అని యూట్యూబ్ లో మనకి దొరకవు, గూగుల్లో అడిగినా సరిగ్గా అర్థం కావు. బేసిక్ గా కన్వర్సేషన్ బిల్డ్ చేసిన ఫ్రెండ్ లాగైతే చాట్ జీపీటీ చాట్ జీపీటీ కూడా యూజ్ చేసావు అంటే? మాక్సిమం అది ఎక్కువ యూజ్ చేసావు. ఓకే, నీకు ఆ లాజిక్స్ అవన్నీ తెలియడానికి. గ్రేట్. ఓకే, ఇప్పుడు ఇన్ఫోసిస్ హ్యాక్ విత్ ఇన్ఫీ సెలెక్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూలోన కమ్యూనికేషన్ ఆల్సో ప్లేస్ ఎ కీ రోల్ అని నేను చూసాను. సో హౌ డిడ్ యూ ప్రిపేర్? అంటే కమ్యూనికేషన్ నువ్వు ఎలా ఓవర్కమ్ చేయగలిగావు? అంటే చాలా మంది స్టక్ అయిపోతారు ఇంటర్వ్యూ దగ్గర. వాట్ ఈస్ యువర్ ప్రిపరేషన్ స్ట్రాటజీ? అసలు ఎలా ప్రిపేర్ అయ్యారు? లేదు, ఇన్ఫోసిస్ లో కమ్యూనికేషన్ ప్రిఫరెన్స్ అంటే ఉంది. మనం మొత్తం మాట్లాడేటప్పుడు కావాలి ఇంగ్లీష్ లో కావాలి. కాకపోతే మేజర్ గా అక్కడ కావాల్సింది రెండే, డిఎస్సి, ఇంకోటి ప్రాజెక్ట్స్. ఓకే, ఫస్ట్ ఇంటర్వ్యూ ఒకవేళ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ చెప్పాలనుకుంటే ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఆ రోజు మాకు గాయత్రి విద్యా పరిషత్లో అయింది. మార్నింగ్ 9కి అయితే నా స్లాట్ 9:30కి పిలిచారు. పిలిచాక 9:30కి ఒక రిక్రూటర్ ఉంటారు, ఇద్దరు ఉంటారు ప్యానల్లో ఇద్దరు ఉన్న తర్వాత ఇద్దరికి లైవ్ కోడింగ్ టెస్ట్ అవుతుంది. సో అది దేనికంటే మీరు ముందు చీట్ చేశారా లేదా అని తెలుసుకోవడానికి. ఆన్లైన్ లో మనం చీట్ చేసాం అని ఉంటది కదా, ఆ పాయింట్ దాన్ని చెక్ చేయడానికి. అంటే ఒకవేళ చీట్ చేసినా అక్కడ దొరికేస్తారు కదా. ఆ లైవ్ కోడింగ్ టెస్ట్ లో 2 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 2 క్వశ్చన్స్ లో ఒకటి సాల్వ్ చేస్తే
సాల్వ్ చేశాక అప్పుడు నార్మల్ ఇంటర్వ్యూ ఉంటుంది. నీ రెజ్యూమ్ మీద టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఫస్ట్ కోడింగ్ రౌండ్, లైవ్ కోడింగ్ రౌండ్, తర్వాత ఇది. నాకు వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అది గ్రీడీ మీద హీప్ మీద కలిపి ఉంటుంది. అది 3-4 సబ్ ప్రాబ్లమ్స్ కలిపి ఉంటుంది. దాని మీద ఒక ప్రాబ్లము. అది ఫస్ట్ చేసినప్పుడు 2 టెస్ట్ కేసులు అయ్యాయి. కానీ వాళ్ళు మ్యామ్ చెప్పారు మొత్తం అయితే కానీ నెక్స్ట్ ఇంటర్వ్యూకి అవ్వరు అని చెప్పి ఒక పాయింట్ చెప్పారు. సో మళ్ళీ ట్రై చేశాను, అయిపోయింది. సో కంగ్రాచులేట్ చేసి బయట పంపించారు. నెక్స్ట్ ఉంటుంది టెక్నికల్ ఇంటర్వ్యూ. వెంటనే ఉంటుందా? వెంటనే ఉంటుంది, ఒక 10 to 15 minutes లోపే. అంత గ్యాప్ కూడా ఉండదు ఒక్కొక్కసారి. సో అప్పుడు రెగ్యులర్ ఇంటర్వ్యూ అయింది. అప్పుడు నాకు ఈ కోర్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి? నార్మల్గా మెయిన్ రెజ్యూమ్లో వాళ్ళు ఏం చూస్తారు? వెయిటేజ్ ఎక్కువ దేనికి ఇవ్వాలి? వెయిటేజ్ ఏంటంటే ఫస్ట్ రెజ్యూమ్ బిల్డ్ చేసుకునేటప్పుడు మిస్టేక్స్ ఉండకూడదు. స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ సిల్లీ మిస్టేక్స్ అసలు చేయకూడదు. ఫార్మాట్ కానీ అలాగే లేకపోతే నువ్వు రెజ్యూమ్ బిల్డ్ ఏదైనా రెజ్యూమ్ బిల్డర్ రెజ్యూమ్ టెంప్లెట్ అని ఒకటి ఉంటుంది. హ్యాకర్ ర్యాంక్ రెజ్యూమ్ టెంప్లెట్ అని ఒకటి ఉంటుంది. అది ATS ఫ్రెండ్లీ అది యూస్ చేశాను నేనైతే. నాకు మా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు. అందులో ఏంటంటే ఎడ్యుకేషన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ తర్వాత మన ఇంటర్న్షిప్ ఉంటుంది. నేను ఇంటర్న్షిప్ ఒకటి ట్రిపుల్ అలహాబాద్ ఒకటి చేశాను. ట్రిపుల్ ఐటీ అలహాబాద్ ప్రొఫెసర్ విజేంద్ర సింగ్ అని అవుతుందా. ఎలా వచ్చింది ఆ ఇంటర్న్షిప్? ఇంటర్న్షిప్ ఎలా అంటే మనం ప్రతి ఒక్క అప్లై చేసుకోవాలి. మామూలుగా ఒక్కొక్కసారి IITs ట్రిపుల్ ఐటీస్ అనేవి రిలీజ్ చేస్తాయి. మనం వాళ్ళకి మెయిల్ పెట్టుకున్నాక వాళ్ళ ప్రొఫెసర్ మెయిల్ పెట్టుకోవాలి. ఒక ఫామ్ ఇస్తారు. ఫస్ట్ ఫామ్ ఇచ్చిన తర్వాత ఫామ్ ఫిల్ చేశాక ప్రొఫెసర్ మళ్ళీ మెయిల్ పెట్టుకోవాలి. సరే అలా మీది ఎలా యువర్ గైడెన్స్ లో చేద్దాం అనుకుంటున్నామని చెప్తే ఒక చిన్న ఇంటర్వ్యూ లాగా ఉంటుంది. దాన్ని బట్టి తర్వాత డైవర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ రెజ్యూమ్ గురించి చెప్తున్నా కదా. సో రెజ్యూమ్ తర్వాత ఇంటర్న్షిప్ తర్వాత స్కిల్స్ మెన్షన్ చేశాను. స్కిల్స్ కింద ప్రాజెక్ట్స్. మేజర్ ప్రాజెక్ట్స్ నువ్వు ఏమైనా చేసావా? మేజర్ ప్రాజెక్ట్స్ అంటే నేను అందులో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గా వర్క్ చేశాను. ఫ్రెండ్స్ గ్రూప్ ప్రాజెక్ట్ లో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గా వర్క్ చేశాను. మాక్సిమం మొత్తం అంతా DSE మీద ఫోకస్ చేశాను ప్రాజెక్ట్స్ కన్నా. నాకు వర్క్ అయింది హ్యాక్ విత్. సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే హ్యాక్ విత్ ఇన్ఫీకి DSA ఉంటే సరిపోద్దా? ఎలిజిబిలిటీ సరిపోద్ది కదా. సో హ్యాక్ విత్ ఇన్ఫీకి మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే మెయిన్ DSA మీద ఎక్కువ ఫోకస్ చేయండి. చెప్పిన దాన్ని బట్టి SP రోల్ కంటే DSA మీద DSE మీద పెట్టాలి. DSC రోల్ కంటే ప్రాజెక్ట్స్ ఎక్కువ చూస్తారు. ఓకే. సో బెటర్ మీరు DSA మీద కంప్లీట్గా ఫోకస్ చేయండి. అట్ ద సేమ్ టైం ఒక 1 ప్రాజెక్ట్ సాలిడ్గా చాలా నార్మల్ 2 ప్రాజెక్ట్స్ మీ రోల్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చాలు. ఓకే. సో 2 ప్రాజెక్ట్స్ మీ రెజ్యూమ్లో ఉండేటట్టు చూసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం DSA మీద స్ట్రాంగ్ ఫండమెంటల్స్ గ్రిప్ తెచ్చుకోండి. అండ్ క్వశ్చన్స్ మన స్టూడెంట్స్కి మన వ్యూవర్స్కి ఇవ్వగలరా? మోస్ట్లీ మనకి ఎప్పుడు రిగ్రెట్ ఫీల్స్ ఉంటాయి. ఈ టైంకి ఇది నేర్చుకుంటే బాగుంది, ఇది చేస్తే బాగుండు అని. కానీ ఆ టైంలో అలా ఫ్లో అయిపోతూ ఉంటుంది. మనం ఏం చేయాలి, కరెక్ట్ టైం వచ్చినప్పుడు అదే అవుతుంది. కాకపోతే ఒకవేళ నా ఇన్ఫోసిస్ SP రోల్ కానీ DSC రోల్ కావాలనుకుంటే ముందుగా DSA చేసుకుంటే బెటర్. ఇలాంటి MNC కంపెనీస్కి అయితే టాప్ MNCs కానీ ఇప్పుడు డెలాయిట్, ఇన్ఫోసిస్ కానీ కొన్ని అమెజాన్ అవంటే కాలేజ్ ప్రిఫరెన్స్ బట్టి అవి ఇంకా ఎక్కువ స్టాండర్డ్స్ అడుగుతాయి. అమెజాన్ కానీ ఇప్పుడు గూగుల్ కానీ అలాంటివి. కానీ కొద్దిగా Tier 3 Tier 2 కాలేజెస్కి అయితే ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, TCS అలా వాటిలో హై రోల్స్కి ప్రిఫర్ చేయాలి. ఓకే. సజెషన్స్. సో స్టూడెంట్స్కి నువ్వు ఏమైనా సజెస్ట్ చేయాలంటే సజెస్ట్ అంటే లేదు, బీటెక్ లైఫ్ ఎంజాయ్ చేయమంటే బీటెక్ లైఫ్ ఎంజాయ్ చేయాలి. కాకపోతే లాస్ట్ 4th ఇయర్ మాత్రం జాబ్ కోసమే కదా మనం ఉండే. 3 years అన్నిటిలో ఎక్స్పీరియన్స్ చేయాలి. కొంతమందికి కంటెంట్ క్రియేషన్ నచ్చుతుంది, కొంతమందికి స్టార్ట్అప్ పెట్టాలనుకుంటారు, కొంతమంది బిజినెస్ చేద్దాం అనుకుంటారు. అప్పుడే కొన్ని స్టాల్స్ లా పెట్టి అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా. కొంతమంది షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకుంటారు. చేయాలనుకుని ముందు చేసేది, ఆ తర్వాత ఆలోచించాలి. ఏముంది అయితే సక్సెస్, లేకపోతే రిగ్రెట్ అంతే. ఓకే. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫ్రెండ్. థ్యాంక్ యూ. 9.5 LP వచ్చింది మీకోసం. యాక్చువల్గా ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఎగ్జామ్స్ అయినా బ్రో మాకు టైం ఇచ్చాడు. మీకు ఇంత మంచి కాంటెంట్ క్రియేషన్ అనేది చేస్తున్నాం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ చేయాలో చెప్పండి. లైక్ టెక్నికల్ రోల్స్కా లేదంటే వేరే ఏదైనా కంపెనీస్కి ఏదో సజెషన్ ఇవ్వండి. నేను దాన్ని బట్టి నెక్స్ట్ పాడ్కాస్ట్ చేస్తాను.
sign. Until then, bye bye. Bye. See, wale last.